తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ స్పీడ్ అందుకుంది. ఈ కేసులో విచారణకు రావాలంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది సిట్. దీంతో ఆయన ఇవాళ సిట్ ఆఫీస్కి రానుండగా బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొలిసారిగా పెద్ద నేతను విచారించబోతోంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. సిఆర్పిసి 160 కింద హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. జూబ్లీహిల్స్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ నుంచి హరీష్ రావుకు నోటీసులు జారీ అయ్యాయి. 2024 మార్చి 10న నమోదైన కేసులో మరింత విచారణ కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. హరీష్ రావు ఇంట్లో లేని సమయంలో ఇంటికి వెళ్లిన పోలీసులు కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలు హరీష్ రావుకు అవగాహన ఉన్నట్లు విచారణలో తేలిందని పోలీసులు చెబుతున్నారు. అందుకే మరింత విచారణ కోసం హాజరు కావాలని నోటీసులో సూచించారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తిలింగయ్యను విచారించారు సిట్ అధికారులు. ఇప్పుడు లేటెస్ట్ గా హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎజెండాగా మారిపోయిందని విమర్శించారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పసలేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని సాక్షాత్తు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసిందని గుర్తు చేశారు. రాజకీయంగా హరీష్ రావును ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇక నోటీసుల విషయం తెలిసిన వెంటనే సిద్దిపేటలో ఉన్న హరీష్ రావు హైదరాబాద్కు వచ్చారు. ఇవాళ ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్కు వెళతారు. విచారణకు వెళ్లే ముందు కేటీఆర్తో పాటు కీలక నేతలతో భేటీ అవుతారు హరీష్ రావు. గత బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ పాలనలో రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, ఉద్యోగులు, మీడియా వ్యక్తుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారని, ఆ ఆధారాలను తుడిచిపెట్టడానికి హార్డ్ డిస్క్లోని డేటా డిలీట్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసిన సిట్ ఇప్పుడు హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడంతో ఫోన్ ట్యాపింగ్ కేసు మరో టర్న్ తీసుకుంది.